ఈసారి ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? జగన్దే బాగుందండి. అన్ని పథకాలు అందుతున్నాయి. మా ఇంట్లో నలుగురికి పథకాలు వస్తున్నాయి. అంతా బాగానే ఉంది. మళ్ళీ ఎవరైనా వచ్చినా తికమక పడాలా. నాకు పోయినసారి ఆటో 10,000 రాకపోయినా నేను ఓటేసాను. ఈసారి వచ్చి నాకు సంతోషంగానే ఉంది. మా మిస్సెస్ 45 సంవత్సరాలకు వస్తున్నాయి. ఒకళ్ళకి పెన్షన్ వస్తుంది. అది అమ్మఒడి మటుకు లేదు. పిల్లలు చిన్న పిల్లలు లేరు. వాలంటీర్ వస్తా కొంతమంది టీడీపీ వాళ్ళు కావాలని జగన్ చెడ్డ పేరు చేస్తున్నారు. టీడీపీ వాళ్ళు కావాలని వాలంటీర్స్ ఇంతకుముందు పెట్టిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు కొంతమంది ప్రెసిడెంట్లు ఉంటారు కదా, వాళ్ళ ఐదుగురి మీద లీడర్ ఉంటది కదా, అలాంటి లీడర్ని మార్చాల జగన్. అది తేడా జరుగుతుంది అక్కడక్కడ. ఆయన్ని జగన్ వెళ్ళి కలవాల్సింది జైల్లో. మొన్న కేసీఆర్ని కలిశాడు కదా, అట్లా ఆయన కూడా కలిసినట్టయితే ఎట్లా ఉండేదో మరి జనాల్లో రెవల్యూషన్. జనసేన వచ్చినా, పవన్ కళ్యాణ్ వచ్చినా, చిరంజీవి వచ్చినా, ఎవరు వచ్చినా జగన్కి ఏం ఎఫెక్ట్ ఉండదు. ఎందుకంటే పథకాలు అందరు తీసుకుంటున్నారు. తీసుకున్నోడే నాకు ఓటేంటి లేదంటున్నాడు కాబట్టి దానికి అందరూ అంగీకరిస్తున్నారు. ఉన్నవాళ్ళు ఓటు వేయడానికి తొందర రారండి. వేయాల్సింది పేదవాళ్ళకి పథకాలు అందుతున్నాయి. అది ఆయన దిగజారిపోయాడుగా. పవన్ కళ్యాణ్కే బ్యాడ్ వచ్చింది కదా. పహారాజు వార్తలు అన్నాడు, 4 సార్లు తిరిగాడు. ఆ బ్యారేజ్ మీద అటు ఇటు తిరిగాడు. ఆ గుడి మీద నుంచి జనానికి అది అనేసరికి ఎటువంటి అడిపోయారు. మళ్ళీ అది ఎక్కడో పట్టాకెప్పారు. మరి నారా లోకేష్ పాదయాత్ర చేస్తున్నాడు. అప్పటికే 3,000 కిలోమీటర్లు అయిందంట. మరి ఎప్పుడు చేసాడేమో జనానికి అర్థం కావట్లేదు. అవును, అందుకనే ఆయనకి ఓటేసింది జనం. ఇప్పుడు వైఎస్ రాజశేఖర మీద నిలబడతాడు కదా, ఆయన కూడా వైసీపీలోకి వస్తున్నాడుగా. మరి అక్కడ టీడీపీ లేదుగా. ఇంకా ఆయన మద్యం ధరలు పెంచింది తాగొద్దని, అంతేలే కానీ రేటు పెంచుతా నేను నా డబ్బు సంపాదించుకుంటానని కాదు. తాగటం మానేస్తారేమోనని పెడుతున్నాడు. అయినా వాడు తాగుతున్నారు కాబట్టి ఎవరు చేసేది ఏం లేదు. 130కి ఇస్తున్నారుగా చిన్నది. అవి తాగకపోతే కొంతమంది చచ్చిపోతారంట. డాక్టర్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, రోజుకు ఒక ప్లగ్ వేసుకో బాబు, లేకపోతే హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతావు. నీకు హార్ట్ అటాక్ గిట్టాక్ ఏం రాకుండా ఉండాలంటే ముందు తాగాల ఒక ప్లగ్ అంటున్నారు. డాక్టర్ ముందు మానేసి జగన్ ఓడిపోతాడు. నా దగ్గర 100 రూపాయలు ఉంటే టిఫిన్ చేస్తానండి, లేకపోతే ఎట్ట చేస్తాను. అంతేగా, డబ్బులు లేకుండా టిఫిన్ చేయాలంటే చేయలేను కదా. హోటల్లోకి వెళ్తే టిఫిన్ చేసాం అనుకోండి, ఇంతకుముందు కప్పులు కడిగించేవాళ్ళు, పప్పు రుబ్బించేవాళ్ళు, అవి లేవు. ఇప్పుడు ప్లేట్లు తీసి వెళ్ళాలా మనం. అందుకని 10,000 ఇచ్చింది. 10,000 ఎడిపోతున్నాయి. ఒక టీవీ ఏదో ఒకటి కొనుక్కుంటున్నారు వస్తువు, లేకపోతే పెళ్ళాం తాళిబొట్టు ఏదో ఒకటి బాగా చేయించుకుంటుంది. దానివల్ల నష్టమే లేదు కదా. సోమరిపోతులు ఎందుకు అవుతున్నారంటే, మన దగ్గర బీహార్ వాళ్ళు వచ్చి పనులు చేస్తున్నారు. ఇప్పుడు నేనున్నాను ఇక్కడ, చిన్న పనులకు వెళ్ళాలనుకోండి, మా చుట్టం కూడా చచ్చిపోతే మానేసి రావాలా. అదే బీహార్ వాడికి అయితే అవన్నీ ఏమి లేవు. రేతేడు ఇంటి దాకా చేస్తాడు. వాళ్ళకి 500-600 కూలి, మనవాడికి 700 ఇవ్వాలా. మళ్ళీ 5 గంటలకు కుండలు కడిగేస్తాడు. అది మన వాళ్ళకి తేడా. ఎక్కడన్నా పనులు చూసుకోండి, బీహార్ వాళ్ళు పాతుకుపోయారు కాబట్టి మన వాళ్ళకి పనులు లేవు. కంకునుడ గేట్ దగ్గర చూడండి, చిన్న పని చేసేవాళ్ళు 10ంటికి ఎక్కుతారు, 5 గంటలకు బొచ్చెలు కడిగేస్తారు. నా పని ఉందంటే రారు వాళ్ళు. మరి వీళ్ళ కూలి ఎట్ట వస్తుంది? పని ఎక్కడ దొరికింది చెప్పండి. అది చెప్పలేమండి. ఎందుకంటే 170 అంటే చంద్రబాబు నాయుడు గెలవాలి, కనీసం గెలవాలిగా. నారా లోకేష్ పోయినసారి మంగళగిరిలో ఓడిపోయాడు. ఈసారి ఆళ్ళ రామకృష్ణారెడ్డి మానేశాడు కాబట్టి, ఇంకా మంచి క్యాండిడేట్కి ఇచ్చాడు కాబట్టి మంగళగిరిలో లోకేష్ నిలబడ్డా కూడా వేస్టే. అది ఒక 10 సీట్లు వస్తాయండి చంద్రబాబు నాయుడికి. పవన్ కళ్యాణ్ మటుకి ఎలక్షన్లో నిలబడకుండా ప్రచారం చేసి ఆ కావాల్సిన ప్యాకేజ్ తీసుకుంటాడు. ప్రచారం మటుకు చేస్తాడు పవన్ కళ్యాణ్. ఒక్క సీటు కూడా నిలబడలేదు. ఇప్పుడు తెలంగాణలో బర్రెల కంట ఆమెకు వచ్చిన సీట్లు 8 మందికి రాలా. మరి ఒకసారి మీరు కూడా ఆలోచించాలిగా. ఎక్కడ జరిగింది హత్య ఎక్కడ జరిగింది? హత్య ఎక్కడ జరగలేదే. ఇప్పుడు మాది సమ్మలూరు, గుజనగూడ, పట్టాపురం, బేడిపేట, కోవిలపేట ఏడ జరగలేదు హత్యలు. ఎక్కడెక్కడ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు అమ్మాయికి ఇష్టం ఉండి అబ్బాయికి ఇష్టం ఉండి వెళ్తారు, బాగలేని సార్ తేడా జరిగిద్ది. దానికి కూడా జగన్ పూజ అంటే ఏం చేస్తాం. అది నేను మట్టి ఛాలెంజ్ ఒకటి ఏమన్నా వేస్తా జగన్కి. జై జగన్.